legend on the stage, Sri Chandrababu Naidu garu, and all the people assembled here, 77th Independence Day శుభాకాంక్షలు తెలుపుతూ, సార్ మీలాంటి వారితో ఈ భూమి మీద మేము కూడా పుట్టి మీ టైంలో మేముండి మీతో పాటు ప్రయాణం చేయటం నిజంగా మా జన్మ ధన్యమైపోయింది సార్. అలాగే ఈరోజు ఈ 2047 ఈ చారిత్రక ఘట్టంలో కూడా మేము పాలు పంచుకునే అవకాశం మీరు మాకు ఇచ్చడం కూడా నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. అయితే నేను క్వశ్చన్ అడిగే ముందు ఒక్క నిమిషం సార్, ఎంతో మాకు హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు వైజాగ్లో ఒక మానవతావాదిని మీలో చూసాము, ఒక మెటిక్యులస్ ప్లానర్ని చూసాము, హైదరాబాద్ని డెవలప్ చేసినప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక టెక్ సావిని చూసాము. అలాగే మొన్న మీరు నదుల అనుసంధానం అనే కార్యక్రమం ఒక ఫ్యూ డేస్ బ్యాక్ మీరు చెప్తున్నప్పుడు ఒక టీచర్ని చూసాము. ఇలా మీరు దాదాపు 45 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పొలిటీషియన్గా మీరు ప్రయాణం సాగిస్తూ ఈ మధ్య ఒక గ్లోబల్ లీడర్గా ఎదిగిన మీకు ఈ మధ్య కాలంలో చాలా మూర్ఖులైన మనుషులు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాం. మీరు మొక్కవోని దీక్షతో అనుకున్న లక్ష్యంతో ముందుకు వెళ్తూ మడని తిప్పకుండా ధీరోదాత్తుడైన మా నాయకుడైన మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం సార్. మాకు 2019లో మీ సేవలు మేము మిస్ అయ్యాం. దాని ఫలితం ఏంటో అందరం అనుభవిస్తున్నాం ఇవాళ నిజంగా. సార్ ఇంకొకసారి అటువంటి ఛాన్స్ మేము తీసుకోం సార్. మీరు రాజకీయాల్లో అపర చాణక్యుడనే పేరు మీకు. మీరు ఏ వ్యూహాన్ని రచిస్తారో మాకు తెలియదు, కానీ మీరు ఏ వ్యూహం రచించినా మీతో పాటు మేమందరం ఉంటామని ఈ సభాపర్వంగా మీకు హామీగా మేము మీతోనే ఉంటాం సార్. మీరే రావాలి, మీరు మీతోనే మాకు అంతా అనే విషయాన్ని మళ్ళీ మాకు ప్రూవ్ చేసింది అది. అలాగే ఒక క్వశ్చన్ సార్, స్మాల్ క్వశ్చన్. మీ విజన్లో P4 అనేది ఇప్పుడు మేము విన్నాం. ఆల్రెడీ మా జనరేషన్లో ఇప్పుడు సోషల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటే మేము సాల్వ్ చేస్తూ ఉన్నాం. కానీ ఈ పీపుల్ భాగస్వామ్యంలో ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, డెమోక్రటిక్ డివిడెండ్ అనే మాట. దాన్ని అడ్వాంటేజ్గా ఇప్పుడు ఎలా ఉపయోగించుకుంటావు అంటే మిలీనియల్స్, ఇప్పుడున్న మనకి అడ్వాంటేజ్ మిలీనియల్స్. మేమంటే ఓల్డ్ జనరేషన్ మాకు తెలుసు ఒక రకంగా ఉన్నాం, బట్ ఇవాళ ఉన్న యూత్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఇన్వాల్వ్ దెమ్ ఇన్ దిస్ P4? ఎందుకంటే మేము బయటికి వెళ్ళిపోవాలి, మాకు జీతం వస్తే చాలు, మేము సాఫ్ట్వేర్కి వెళ్తాము. దిస్ ఈజ్ ది ఐడియా ఆఫ్ ది మిలీనియల్స్ నౌ. కానీ మీ ఐడియా వేరుగా ఉంది. పేదరికం లేని సమాజం కోసం మీరు పాటుపడతానని ఇందాక ప్రజలు చెప్పారు. దానిలో ఈ మిలీనియల్స్ భాగస్వామ్యం మనకున్న అడ్వాంటేజ్ ఎలా మీరు ఇన్వాల్వ్ చేయబోతున్నారు సార్ వాళ్ళని? మీరు అడిగింది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అమ్మా. ఇది ఒకసారి చెప్తే సాధించలేం, ఇది నిరంతరం చేయాల్సిన బాధ్యత ఉంది. మనందరం కూడా భారతదేశం యొక్క సంస్కృతి ఏంటంటే పిల్లల్ని బాగా చదివిస్తే పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు చూసుకుంటారు అనేది మన ఆలోచన. అందుకే మనం కష్టాలున్నా భరించి పిల్లల్ని పైకి తీసుకొస్తాం. కానీ ఈ జనరేషన్లో కొన్ని గ్యాప్లు కూడా వస్తున్నాయి. ఫ్యామిలీ బాండ్ కానీ కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది అక్కడక్కడ తల్లిదండ్రులు సరిగా చూసుకోకుండా పోవడం కానీ ఇలాంటివి కూడా వస్తున్నాయి. రెండోది, నేను అందుకనే చూపించింది అక్కడ పాపులేషన్ మేనేజ్మెంట్ అన్నాను. జనాభా ఎందుకు తగ్గిపోతుందంటే అభివృద్ధి జరిగే కొద్దికి ఆదాయాలు పెరుగుతాయి. ప్రతి ఒక్కరు ఆదాయంతో హ్యాపీగా ఉండాలనే కోరిక పుడుతుంది. ఒక అబ్బాయినో అమ్మాయినో కనడం కంటే అదొక పెద్ద ఇండస్ట్రీ మార్గం చేయాల్సి వస్తుంది. ఇంకొక ఇండస్ట్రీ పెట్టుకుందాం, ఎక్కడ పెంచుతాం మనం అనే ఆలోచన ధోరణి వచ్చేసింది. అందుకే ఆడబిడ్డలకి మగవాళ్ళకు ఉద్యోగాలు వస్తే డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్ అనే థీరీకి వచ్చారు. ఇది ప్రమాదం. అదే కానీ తల్లిదండ్రులు ఆ మాట అనుకుంటే వీళ్ళు పుట్టరు కదా, వీళ్ళు ఆ మాట అనుకుంటే రేపేంటి? అదే దేశాలు ఇప్పుడు యూరోప్ కానీ, అమెరికా కానీ, చైనా కానీ, జపాన్ కానీ డెమోగ్రఫిక్ డిసడ్వాంటేజ్కి వచ్చారు. ఓల్డేజ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనం ఇప్పటి నుంచి ఆ పని చేయాలి. 1కి 10 సార్లు చెప్పాలి, ఎడ్యుకేట్ చేయాలి. నేను చెప్పిన P4 మోడల్ కూడా అందరూ వస్తారు నేను చెప్పను, కానీ వాళ్ళు ఫాలో అప్ చేయాలి. ఎందుకంటున్నానంటే సమాజం వల్ల నువ్వు పైకి వచ్చావు. ఆ రోజు అవకాశాలు నీకు కలిసి వచ్చాయి.
నీతో పుట్టినవాడు మీ ఊర్లో పేదరికంలో ఉన్నాడు. ఎస్ సార్. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ? ఎస్ సార్. దట్ ఈజ్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అది చెప్తా ఉండాలి, మోటివేట్ చేయాలి. ఐఎమ్ కాన్ఫిడెంట్ కొద్దిగా వస్తున్నారు. దీన్ని జన్మభూమి స్ఫూర్తితో ప్రతి ఒక్కరిని ఒకరు కానీ ఎక్కువ మంది కానీ పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఒక్కరోజుతో కాదు, ఎడ్యుకేట్ చేస్తూనే ఉండాలి. అప్పుడే సాధ్యం అవుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది, తప్పకుండా సాధిస్తా. ఇప్పుడు టెక్నాలజీ మెచ్యూరిటీ వచ్చింది. ఎవరు ఎంత చేశారో కూడా పబ్లిసైజ్ చేసి పేరు కోసం కూడా మనం ప్రమోట్ చేస్తే సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్స్లో చాలామంది వస్తారు. కాబట్టి ఇప్పుడు సాధ్యం, ఒకప్పుడు ఇది సాధ్యం కాదు. అలాంటి ప్రభుత్వ విధానాలు కూడా తీసుకురావాలి మనం. అలాంటి వాళ్ళని గౌరవించడం, గుర్తించడం, వాళ్ళని రికగ్నైజ్ చేయడం, అవన్నీ మనం చేయాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న ఎక్కడో చూస్తూ ఉంటే బాక్స్ ఆఫీస్ హిట్ చిత్రాలు తెలుగులో ఎక్కువ ఉన్నాయి హిందీ కంటే. 29% తెలుగులో ఉన్నాయని, 28% హిందీ అని, 17% తమిళ్ అని. కాబట్టి అన్ని రంగాల్లో మనం దూసుకెళ్తున్నాం. ఈ రంగాన్ని కూడా మనం కాపాడుకోవాలి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. వెరీ నైస్ ఆఫ్ యూ అమ్మా. థ్యాంక్ యూ.